హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ నిరోష యాదవ్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటి అని అంటే అసలు ఎప్పుడు ఇట్లా మాట్లాడలేదు. సో ఫస్ట్ టైం మాట్లాడదామని చెప్పేసి ముందుకు వచ్చిన. ఏంటి అని అంటే నాకు తెలిసిన శివసత్తుల గురించి ఒక రెండు మాటలు చెప్పుదామని చెప్పేసి మీ ముందుకు వచ్చిన ఫ్రెండ్స్. ఏంటి అని అంటే సో మా ఇంట్లో కూడా డాడీకి, తాతయ్యకు, అమ్మమ్మకు దేవుడు వస్తారు. బట్ నా చిన్నప్పటి నుంచి నేను చూసింది ఏంటి అని అంటే దేవుడు వస్తుండు అని అంటే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఈవెన్ ఒక 20 ఇయర్స్ కింద నుంచి కూడా మా తాతయ్యకు దేవుడు రావడం, సో నా చిన్నప్పటి నుంచి కూడా అమ్మమ్మకు దేవుడు రావడం నేను చూస్తున్నా. అయితే ఇదైతే నా ఇంట్లో చూసింది. సో రీసెంట్గా 3 ఇయర్స్ నుంచి వెళ్ళి డాడీకి దేవుడు రావడం, లాస్ట్ 1 ఇయర్ నుంచి వెళ్ళి డాడీ దేవుడు బయటికి రావడం. సో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం ఫ్రెండ్స్. అంటే దేవుడు వస్తుండు అని అంటే సో మెనీ ప్రాబ్లమ్స్. అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రాబ్లమ్స్ అన్నది తెలియకుండానే చాలా అంటే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాం. అట్లాంటిది సో ఇప్పుడు దేవుడు వచ్చే వాళ్ళకి అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. అంత తొందరగా దేవుడు ఎట్లా బయటపడుతుండ అన్నది కూడా మాకు తెలియదు. సో ఈవెన్ తాతయ్యకి దేవుడు వచ్చినప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం. ఇంకా అప్పుడంటే నేను చిన్నగా ఉన్నా. సో డాడీకి దేవుడు వచ్చిన తర్వాతనైతే నేనైతే కళ్ళతో చూసిన ఫ్రెండ్స్. ఎట్లా అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంట్లో మనీ ప్రాబ్లమ్స్ కానీ, సో చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్. ఏం పని మొదలు పెడదామన్నా కూడా ప్రతిదీ ఒక ప్రాబ్లం లాగానే మాకు కనిపించింది. అట్లాంటిది అసలు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయకుండా డైరెక్ట్ దేవుడు బయటపడడం ఏంటి అని చెప్పేసి. సో మా డాడీకి దేవుడు వచ్చి ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఒకసారి మేము పట్నాలు వేసుకున్నారు. సో ఒక్కరోజు వచ్చింది దేవుడు. సో ఆ తర్వాత 3 ఇయర్స్ వరకు మళ్ళీ మాకు ఎక్కడ మేము పట్నాల దగ్గరికి వెళ్ళలేదు. సో డాడీకి కూడా దేవుడు రాలేదు. తర్వాత మేము దేవుణ్ణి ఎవరు వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి దేవుణ్ణి తీసుకొచ్చుకొని ఎవరి దేవుణ్ణి వాళ్ళు చేసుకున్నాం. సో చేసుకున్న తర్వాత మేము ఇంట్లో ఫస్ట్ పట్నం వేసుకున్న రోజు దేవుణ్ణి గంగతానం తీసుకుపోంగి వచ్చింది డాడీకి దేవుడు. సో అప్పుడు మాట రాలేదు. మాట రాకపోయేసరికి ఇంకా మేము అసలు దేవుడేనా అన్న ఫీలింగ్లో ఉన్నాం అన్నట్టు. సో చాలా తిరిగినాం ఫ్రెండ్స్, ఎక్కడెక్కడికో పోయినాం. గంగ స్నానం అయితే చాలాసార్లు తీసుకుపోయినాం. ఎందుకు అని అంటే శివసత్తులను తీసుకొని గంగ స్నానం పోతే అది దేవుడైనా దయ్యమైనా ఏదైనా కూడా ఆ గంగలో బయటపడుతుంది అని అంటారు మా సైడు. సో అని చెప్పేసి ఒగ్గోళ్ళని తీసుకొని శివసత్తులను తీసుకొని అట్లా గంగ స్నానం కూడా పోయినాం. సో ఈ దేవుని దగ్గరికి పోతే దేవుడు బయటపడతాడు అని అంటే ఆ గుడి కాడికి కూడా పోయినాం. ఇంకా వేరే ఒక వేరే ఇక్కడ మా దగ్గర టెంపుల్ ఉంటుంది. సో ఆ దేవుని దగ్గరికి పోతే దేవుడు బయటపడుతుంది అని చెప్పేసి అంటే, సో ఆ దేవుని దగ్గరికి పోతే దేవుడు ఏం చెప్పిండు, 5 వారాలు కంటిన్యూగా రండి, 5 వారాల తర్వాత చెప్తాను నేను అని చెప్పేసి అన్నారు. సో నిజంగానే 5 వీక్స్ తర్వాత చెప్పుతాడా అన్నట్టుగానే పోయినాం. సో 5 వీక్స్ తర్వాత ఏమైంది అని అంటే పోయినాం. మొత్తానికైతే 5 వీక్స్ ఆ గుడికి పోయినాం. పోయిన తర్వాత ఏమైంది, గంగ స్నానం పోవాలి అని చెప్పేసి అంటే ఒక్కటే మాట వచ్చింది. ఫస్ట్ నువ్వు దేవునివా దయ్యానివా అని చెప్పేసి ఒక మాట వచ్చింది. అనేది ఒక మాట వస్తే సో నేను పలానా దేవుణ్ణి అని చెప్పేసి పేరైతే చెప్పిండు డాడీ. సో అది మేము ఎట్లా నమ్మం కదా అని చెప్పేసి గంగ స్నానం తీసుకపోతే నువ్వు నీ తల్లిదండ్రుల పేర్లు చెప్పాలి అని చెప్పేసి ఒకళ్ళు అంటే, సో డాడీ అప్పుడు ఏం తల్లిదండ్రుల పేర్లు ఏం చెప్పకపోయేసరికి గంగ స్నానం పోతే బయటకు వస్తుంది, నా తల్లి దగ్గరికి పోతే బయటకు వస్తుంది అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. సో అట్లనే గంగ స్నానం పోతే అసలు మొత్తం మనకి ఏంటిదన్నది తెలుస్తుంది కదా అని చెప్పేసి మొత్తానికి అయితే డాడీని గంగ స్నానం కూడా తీసుకుపోయినాం ఫ్రెండ్స్. అప్పటికే 3 సార్లు తీసుకుపోయినాం గంగ స్నానం. సో లాస్ట్ టైం తీసుకుపోయినప్పుడు అయితే మొత్తానికైతే దేవుడు వచ్చింది గంగలో. డాడీ ఏం దేవుడు, సో అమ్మ నాన్న పేరేంది, సో అని చెప్పేసి ఇంకా మొత్తం చెప్పిండు అన్నట్టు. సో మా ఇంటి రాగుల మల్లన్న దేవుడు మా డాడీ మీదకి వస్తుంది అనేది ఇప్పుడు మేము నమ్ముతున్నాం. సో కానీ చాలా ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా అసలు కొన్ని టైమ్స్ అయితే మా డాడీ నైట్ టైంలో అసలు నిద్రపోకపోయేది. హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే అసలు చెప్పొద్దు. ఇంకా అట్లా ఉండే హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా కూడా ఇంకా చెప్పాలి అని అంటే సో మెనీ ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్. ప్రతిదీ ఒక ప్రాబ్లం లాగానే మేము ఫేస్ చేసినాం. అసలు దేవుడు నోరిప్పి మాకు బయటకు వచ్చేదాకా ఈ తిండి దగ్గర కూడా ప్రాబ్లం వచ్చే సిచ్యువేషన్కి వచ్చింది అన్నట్టు. ఏం తక్కువ అన్నది లేదు, అన్ని ఉన్నా కూడా ఏం కనిపించట్లేదు. ఏం పని చేద్దామన్నా కూడా
సో అన్ని పనులన్నీ వెనకకు పోవడం. ఒక 4 months అయితే అసలు ఏం ముందుకు రాని సిచ్యువేషన్కి వచ్చింది. సో తర్వాత మొత్తానికైతే దేవుడు బయటకు వచ్చేసింది ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడు దేవుడు ఎప్పుడెప్పుడు వస్తుంది అని అంటే ఆయనకు సంబరం అనిపించినప్పుడు, అంటే ఇంట్లో దేవుడు వస్తూ ఉంటే నేను చూస్తా అన్నట్టు అప్పుడప్పుడు సండేస్ కానీ అట్లాంటి టైంలో దేవుడు వచ్చినప్పుడు ఎట్లా అని అంటే ఆయనకు మంచిగా అనిపించినప్పుడు, లేదా ఏదైనా బాధ ఉన్నప్పుడు కొన్ని టైంలో దేవుడు ఏడ్చుకుంటూ కూడా వస్తుంది. ఎందుకు అని అంటే సో వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయంట, కానీ అన్ని మాటలు చెప్పలేరంట. ఎందుకు అని అంటే సో వాళ్ళ నాన్న వాళ్ళకి చెప్పే అవకాశం ఇవ్వట్లేదు. మా నాన్న నాకు నా తల్లిదండ్రులు నాకు అంటే మాకు ఈ ప్రాబ్లం ఉంది చెప్పండి స్వామి, మా పరిస్థితి ఏంది అని చెప్పేసి మనం దేవుడు వచ్చినప్పుడు అడిగితే సో కొన్నిసార్లు వాళ్ళు అసలు చెప్పారు. కొన్నిసార్లు ఏంది అసలు స్టార్టింగ్లో చెప్పరు. ఓన్లీ బొట్టు పెట్టనీకి రానీకే సంవత్సరాలు గడుస్తుంది. మనకు దేవుడు వచ్చిన వాళ్ళు శాంతి అయిన తర్వాత మనకు బొట్టు పెడతారు కదా, ఆ బొట్టే సంవత్సరాల తరబడి తర్వాత పెడతారు. అట్లాంటిది సో బొట్టే మనకు దేవుడు సంవత్సరాల తరబడి పెడితే, అట్లాంటిది దేవుని నోటి నుంచి మాట మనం వినాలి అని అంటే ఎన్ని రోజులు బట్టి ఉండాలి. సో దేవుడు బయటపడ్డ తర్వాత కూడా చాలా ఇప్పటికీ కూడా కొన్ని మనం అడిగితే నేను చెప్పలేను, నన్ను ఇబ్బంది పెట్టొద్దు అన్న కాడికి వస్తుంది అన్నట్టు. దేవుడు అట్లా అంటే ఇట్లా చేయితోటి ఇట్లా ఊపుతారు అన్నట్టు. అంటే నేను చెప్పను అని చెప్పేసి, ఎందుకు అని అంటే నాకు అక్కడి నుంచి తల్లిదండ్రులు నాకు ఆజ్ఞ ఇవ్వలేదు కాబట్టి నేను చెప్పలేను అని చెప్పేసి అంటారు. సో ఎప్పుడప్పుడు వస్తుంది అని అంటే ఒక్కోసారి నైట్ టైంలో వస్తుంది. నైట్ టైంలో ఈవినింగ్ దీపం ముట్టించేటప్పుడు కానీ, లేదంటే మార్నింగ్ దీపం ముట్టించేటప్పుడు కానీ తనంతట తాని దేవుడు వస్తుంది. అంటే ఎట్లా అనంటే చెప్పినా కదా, వాళ్ళకి ఏదైనా బాధ ఉన్నప్పుడు కానీ, మనకు ఇబ్బంది అనిపించినప్పుడు కానీ, సో మొత్తానికైతే ఎప్పుడో ఒకసారి వస్తుంది, కానీ చాలా నిష్టగా ఉన్నప్పుడు వస్తుంది. అది బుధవారం రోజు, ఆదివారం రోజు మంచిగా తలస్నానం చేసి, ఆ బుధవారం రోజు ఆదివారం రోజు మాత్రం డాడీ కానీ తాతయ్య కానీ, సో నేను చూసినంత వరకు ఎంగిలి అంటే మన పళ్ళెంలో నుంచి తింటేనే ఎంగిలి కాదు, ఈ గంజుల ఈ పూట తిన్నాము అని అంటే తన కోసం పెట్టిన అన్నం కూడా తను మళ్ళీ ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ అసలు తినరు. సో అంత నిష్టగా ఉన్నారు. అంత నిష్టగా ఉన్నా కూడా దేవుడు అన్ని పరీక్షలు పెట్టిండు, అంటే తను బయటికి రానికి. సో ఇట్లాంటిది 5 నిమిషాలు 10 నిమిషాలకు వస్తుందా అని అంటే వచ్చింది, ఇంకా దేవుడు వచ్చేసింది అని చెప్పేసి. అంటే ఇది నేను ఎవరిని ఉద్దేశించి అనడం కాదు. ఒక్కోసారి మనకు మా ఇంట్లో చాలా ప్రాబ్లం అనిపించి దేవుడు వస్తే మాకున్న ప్రాబ్లం ఎట్లా పోతుంది, దీనికి సొల్యూషన్ ఏంది, అసలు ఇంతేనా, ఇంకా అసలు ప్రాబ్లంకి సొల్యూషన్ ఉందా లేదా అని చెప్పేసి అడుగుదామని చెప్పేసి చాలాసేపు డాడీ దేవునికి నిలుసు, డాడీ దేవునికి కూర్చో, ఏదన్నా అడుగుతాం అని చెప్పేసి అని అంటే కూడా ఒక్కోసారి అసలు మనం ఎంతసేపు నిల్చున్నా కూడా దేవుడు రాదు. ఒక్కోసారి ఇట్లా నిల్చోగానే వస్తుంది, ఒక్కోసారి సంబరంతో వస్తుంది, సౌండ్ ఇరగానే వస్తుంది. అట్లాంటిది సో ఎక్కడ పడితే అక్కడ ఎట్లా వస్తుందండి దేవుడు? సో నాకు తెలియక అడుగుతున్నాను నేను. సో నేను చూసినంత వరకు నాకు తెలిసిన ఇంట్లో ఉన్న దేవుడు అయితే ఇది చరిత్ర. ఎట్లా వచ్చింది దీన్ని నేను ఒక చిన్న కామెంట్ రూపంలో కూడా పెట్టవచ్చు. బట్ ఇప్పుడు ఇది ట్రెండ్ అవుతుంది అంటే ట్రెండ్ అవుతుందని చెప్పి నేను చెప్పడం కాదు. నా ఇంట్లో నేను చూసినా కదా, నేను చాలా ప్రాబ్లమ్స్ అమ్మ వాళ్ళతో, అంటే మేము 3 ఆడపిల్లలమండి. సో అమ్మ డాడీని ఎక్కడికి తీసుకొని పోయినా కూడా డాడీతో పాటు నేను వెళ్ళేదాన్ని. సో నేను ఇన్ని ప్రాబ్లమ్స్ చూసినా కదా, చూసిన తర్వాత కూడా నేను ఎప్పుడు ఇంత తొందరగా వచ్చే వాళ్ళని చూడలేదు. అందుకనే ఇది మీతో మాట్లాడాలనిపించి మేమేమో సంవత్సరాల పొంటి తిరిగినాం దేవుడు 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 అని చెప్పేసి. అట్లాంటిది ఇంత తొందరగా రావడం ఏంది వీళ్ళకు అని చిన్న డౌట్ వచ్చి ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు, ఎవరిని ఉద్దేశించి చేయలేదు. సో అందరికీ తప్పుగా మాత్రం ఎవరు అనుకోవద్దండి. నాకు ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేకపోతున్నా, కానీ మా డాడీతో పాటు నేను కూడా ప్రాబ్లమ్స్ చూశాను, అమ్మ నాన్నతో పాటు నేను కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను కాబట్టి సో చిన్న వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. థ్యాంక్ యూ.